వీడు ఇట్లాంటోడు కాబట్టే ఖచ్చితంగా ఏ జంతువు కోసం ఏ పాఠశాల లేవు. బడి ఉందా? జంతువులకు ఏమైనా బడులు ఉన్నాయా? పోలీస్ స్టేషన్లు ఉన్నాయా? కోర్టులు ఉందా? లాయర్లు ఉన్నారా? వాళ్ళ కోసం న్యాయం తీర్చేటోళ్ళు ఉన్నారా? లీడర్లు ఉన్నారా? వాళ్ళలో పరిపాలించేటటువంటి కలెక్టర్లు ఉన్నారా? వాళ్ళలో ఏ జంతువులో? కానీ బాగా తెలివైనటువంటి మనిషినే నడిపించడానికి కూడా కావాలి. ఇప్పుడు మనిషి గురించి ఒక స్టేట్మెంట్ చెప్పాలంటే ఏం చెప్పాలి తెలుసా? తెలివైన పిచ్చోడు. ఏమైనా అర్థమైందా? మనిషి ఎవరు? మహా తెలివైన అమాయకుడు, జ్ఞానం కలిగిన మూర్ఖుడు. ఇది మనిషికి ఇవ్వాల్సిన స్టేట్మెంట్. ఇప్పుడు ఈ యాంగిల్లో చూస్తే నీ వెనకాల రాని దాన్ని, శాశ్వతమైన లోకానికి నీతో పాటు రాని దాన్ని సంపాదించిన నువ్వు జ్ఞానవంతుడు ఎట్లయితావు? నువ్వు తెలివైన వాడు ఎట్లయితావు చెప్పు? సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మనందరి కన్న తండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవదేవునికి ఆయనే మన కొరకు పంపించిన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విన్న మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటిని మెత్తని పలకలు అనే మన హృదయం మీద వ్రాసుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. క్రైస్తవ్యం అనేది నాకు ఎలా అర్థమైంది అనేది ముందు కొన్ని విషయాలు తెలియజేస్తాను, తర్వాత మనం పాఠంలోనికి వెళ్దాం. క్రైస్తవ్యం అనేటటువంటిది నాకు ఒక పాఠశాలగా అర్థమైంది. క్రైస్తవ్యం అనేది ఒక పాఠశాల అని నాకు చాలా గట్టిగానే అర్థమైంది. ఆ మహానుభావుడు, సర్వశక్తిమంతుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనల్ని. అందుకోసమే ఒకవేళ బడిలోకి వెళ్ళి చదువుతున్నప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయామనుకోండి, టీచర్ ఏమంటాడు? నీ బతుక్కి ఇంకా జాలు, గొర్రెలు కాసుకోపోయిరా, గొడ్లు కాసుకో అని చెప్తున్నా, ఇంకోసారి ట్రై చేయరా అంటాడు కదా. నేను నీకు పాఠం చెప్తా, రాత్రి ట్యూషన్ చెప్తా, నా దగ్గర ఇలా నేర్చుకో, ఇంకోసారి ట్రై చేయి, మరలా ట్రై చేయి, ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావు అని చెప్పినట్టు దేవుడు కూడా మనం ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ ఆత్మీయ యాత్రలో ఆడికి వెళ్ళాలి. దేవుడు ఉన్న మహాలోకానికి చేరాలి. మనమందరం కలిసి, మన మానవ మాత్రులం, మట్టి దేహాన్ని, భూమిలో నుంచి వచ్చినటువంటి ఈ భూమిని విపరీతంగా ఆకర్షించేటటువంటి దేహాన్ని కలిగినటువంటి వారము. దాంతోపాటు దేవుడు కొన్ని విషయాలను కొన్ని మాటలతో పోల్చి చెప్తా ఉంటాడు. దాని గురించి ఆగి ఆలోచిస్తే మామూలుగా ఉండదు అసలు. దేవుడు బైబిల్లో అగ్నిబాణం అని దేన్నన్నాడు? అంటే అగ్నిబాణం అని దేన్నన్నాడు? బాణానికి అగ్ని బాణానికి డిఫరెన్స్ చెప్పండి. బాణానికి అగ్ని బాణానికి డిఫరెన్స్ చెప్పండి. ఒక బాణం విసిరాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక గడ్డ్యాం ఉంది. ఏది? గడ్డి బాంబు ఉంటుంది కదా పెద్దది. ఒక బాణం అందులో విసిరేవు, ఏమైనా అవుతుందా? ఏమి కాదు. అదే అగ్ని బాణం విసురు. నెక్స్ట్ వచ్చేసానికి ఆడ ఆ గడ్డ్యాము ఉండదు. అంటే డిఫరెన్స్ చెప్పడానికి, మామూలు బాణంతో కొడితే బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి, కానీ అగ్ని బాణము ఛాన్స్ లేదన్నట్టు అనమాట. అంత ప్రమాదకరమైన వెపంతో దేవుడు పోల్చాడు. దేంతో? మాటతో. మాట మనిషి మాట్లాడే మాట. గుర్తుపెట్టుకోండి ఇది. మరొక మాట ఏం చెప్పాడనంటే, మనల్ని మనం
ఈరోజు ప్రతి మనిషి బ్రతికి నరకానికి భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతున్నాడు అంటే కారణం ఏంటి? మనల్ని మనం అదుపు చేసుకోలేకపోవటం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవటం. మనల్ని మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము? బైక్ దోలేటప్పుడు 80-90 స్పీడ్లో పోతుంటాం. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? కంట్రోల్ చేయాలంటే ముందు టైర్ని వెనకాల టైర్ని దిగి ఆపటం కాదు, దాన్ని ఏదో ప్రయత్నాలు చేయటం కాదు. సింపుల్, ఏం లేదు, బ్రేక్ మీద కాలేసి అలా ఒత్తితే ఒక పక్క ఉంటుంది బ్రేకు, దాని మీద కాలేసి ఒత్తితే ఇంత పెద్ద బండి ఏమవుతుంది? బైక్ అనగానే ఇంత పెద్ద బండి అనే మాటకు సరిగ్గా సరిపోవట్లేదు అనిపిస్తుంది కదా. ట్రైన్ ఎంత పెద్దది? ఎన్ని బోగీలు ఉంటాయి? ఒక బోగి 2 బస్సులతో సమానం, అవునా? ఒక బోగి 2 బస్సులతో సమానం. అట్లాంటిది 50-60 బోగీలు ఉంటాయి, ఇంకెక్కువనే ఉంటాయి. అలాంటి బోగీలు మొత్తం ఆపాలంటే ఒక్కొక్క పెట్టెని ఒక్కొక్కటి పట్టుకొని రా అన్నాడు. ఒక్కొక్క పెట్టెని పట్టుకొని ఆపండి అని చెప్పేసి అన్నారు. ఏమంటాడు? ఏమి లేదు, బ్రేక్ ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కితే ఇంత పెద్ద ట్రైన్ కిర్రు కిర్రు అనే సౌండ్ అనుకుంటూ ఆగిపోతుంది, అంతే, ఆగాల్సిందే. మరి మనకు బ్రేకు, దీనికి బ్రేక్ ఏంటి? ఆ మాట చదవండి ఒకసారి. యాకోబు పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనాలు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు అవ్వకండి, బోధకులు కాకండి, ప్రతి ఒక్కరు బోధకులుగా నిలబడకండి అని చెప్తున్నాడు. ఎందుకు కావద్దు అని అంటే అనేక విషయాలు, 1-2 విషయాలు కాదు, 1-2 విషయాలు కాదండి, అనేక విషయాల్లో మనమందరం ఏం చేస్తున్నాం? మనమందరం తప్పిపోతున్నాం, అనేక విషయాలు తప్పిపోతున్నాం. ఎవడైనను ఏమండి ఏమంటాడు తల్లి? యాకోబు పత్రిక 3:1 2వ వచనం చదువుతున్నారు, అందరు వినండి. ఇప్పుడు కొంచెం భారం ఉంటుంది కంటికి, మనసుకు, శరీరానికి భారం ఉంటుంది ఇప్పుడు. కాబట్టి కొంచెం అలర్ట్గా వినే ప్రయత్నం చేయండి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అలాంటి వాడు ఏం లేదట ఆయనలో. అలాంటి వానిలో లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు, తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గల వాడు అవుతాడట. అలా అవుతాడట. అర్థమైందా? ఇంట్రడక్షన్ చెబుతూ ఇక్కడ దాకా నేను ఎందుకు వచ్చాను అని అంటే, ఈ శరీరం ఈ లోకానికి ఆకర్షితం అవుతుంది. ఒకటి అంటే చూసిందల్లా దేన్నైతే మనం చూస్తామో అది మనల్ని ఆకర్షిస్తుంది, ఒక రకంగా బలవంత పెడుతుంటుంది, మనల్ని లాక్కొని తీసుకెళ్తా ఉంటుంది. బా నిజంగా ఎంత బాగుంది ఫలానా, అదేదైనా కానీ బా నిజంగా భలే ఉంది కదా అని చెప్పేసి దాని గురించి ఆలోచించుకుంటూ ఆ ప్లేస్ దాటేసినా కూడా, ఆ రోజు గడిచినా కూడా, ఆ తర్వాత నెల రోజులు గడిచినా కూడా, అరే రే రే ఆ రోజు చూసామురా భయ్ అది బా అని మాట్లాడుతుంటాం దాని గురించి. అని అంటే చూసిన దాన్ని గుండెల్లో పాతగా పైన చూడు ఎంత ఆకర్షించిందో. ఇది ఒక రకమైన ప్రమాదం. రెండో రకమైన ప్రమాదం ఏంటి అని అంటే అత్యంత భయంకరమైనది ఇది ఇప్పుడు చెప్పినటువంటి మాట. ఈరోజు మనం ఎందులో ఇరికినా, ఎక్కడ ఇబ్బందుల పాలైనా, ఎవరైనా మనల్ని కొడుతున్నారన్నా, మనల్ని తిడుతున్నారన్నా, మనల్ని ఇబ్బంది పెడుతున్నారన్నా, లేదంటే మనం మోసపోయినా, మనం ఏమి చేసినా కూడా వాటన్నింటి వెనకాల ఏం కనబడుతుంటుందో తెలుసా? మాటే. మనం కథలు చదువుకుంటాం, జంతువుల గురించి కథలు చదువుకుంటాం, జంతువుల గురించి కథలు. ఏమని? కుందేలట సింహాన్ని మోసం చేసిందట. మాట్లాడితే మోసం జరుగుతుంది, మాట్లాడరా ఓయేట మోసం చేసుకుంటాయి. మాట్లాడితేనే కదా మోసం జరిగింది. వాడు మాట్లాడటం, వీడు వినటం, ఆ మాటలను బట్టి ఆయన నమ్మి సాగిపోవటం, ఫైనల్గా చూస్తే ఏమీ లేదురా అని మోసపోవటం జరుగుతుంది. వాళ్ళు మాట్లాడుకోరు అంటే
జంతువులలో మోసం అనేది జరగదు. కాకపోతే మన కథలు ఏమైనా రాసుకుంటామనంటే, ఒక కుందేలు పోయి సింహంతో చెప్పిందంట, సింహం దీన్ని తినేయటానికి వస్తుంటే, అయ్యా రాజా, నేను ఆల్రెడీ ఒక ఆయనకి మాట ఇచ్చాను, నేను నీకే ఆహారం అవుతానని. ఇప్పుడు మీరు ధరుముతున్నారు. ఆయన నీకంటే గొప్పడు, నీకంటే బలవంతుడు అని చెప్పిందట. నాకంటే బలవంతుడు యాడున్నాడు పదా అని కుందేలు అన్నదట. రాయ్యా చూపిస్తా అని చెప్పేసి సింహాన్ని తోలకపోయి బావిలో చూపించిందట. చూడు ఒకసారి అని చెప్పేసి బావిలో చూస్తే దీని ఫోటోనే కనపడతా ఉంది అక్కడ. నరిసింది, గాండ్రించింది, అది కూడా గాండ్రిస్తుంది. అంత పని ఉందని ఇది అని చెప్పేసి దూకింది ఏకంగా. ఏమైంది? దూకి లోపల పడ్డ తర్వాత తెలిసింది, అమ్మాయి కుందేళ్ళను మోసం చేసిందిరా అని. అవునా కదా? ఇది కథ. కానీ ఒరిజినల్గా కుందేలు సింహాన్ని మోసం చేస్తుందా? ఎందుకంటే అయ్యా ఒక మాట చెప్తానంటే మాట్లాడడానికి దీనికి నోరు లేదు, ఆ మాటలు అర్థమయ్యే కెపాసిటీ దానికి లేదు. రెండో అసాధ్యమే. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మోసపోయేది మనుషులే, జంతువులు కాదు. మోసపోయేది మనుషులే తప్ప జంతువులు కాదు. అందుకోసమే చూడండి జాగ్రత్తగా, భూమి మీద జీవరాశులు 90 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి అని చెప్పేసి శాస్త్రవేత్తలు మరి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ వెతికి లెక్క పెట్టారు. 90 లక్షలు అంటే మామూలు మాట కాదు. ఎన్ని జీవరాశులని. అందులో ఎక్కువ శాతం సముద్రంలోనే ఉంటాయి. ఎక్కువ జీవులు సముద్రంలోనే ఉంటాయి. మరి వాటిని లెక్క పెట్టడానికి ఇట్లా ఎంత కోసపడ్డారో ఇక మనం చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళి ఆక్సిజన్ వేసుకొని ఒక్కొక్క రకం లెక్క పెట్టాలి కదా. అతి చిన్న జీవి బ్రతికేది సముద్రంలోనే, అతి పెద్ద జీవి బ్రతికేది కూడా సముద్రంలోనే. తిమింగళం ఒలిగండ అంత ఉంటుంది అది సముద్రంలో. తిమింగళం అనేది ఒలిగండ అంత ఉంటుంది, అది అంత పెద్దగా ఉంటాయి. మళ్ళా ఆ చేపలు పుట్టేటప్పుడు అన్ని జీవుల కంటే కూడా చిన్నగుంటుంది. చేపలు మాత్రమే కాకుండా వేరే జీవులు కూడా చాలా ఉంటాయి అనుకోండి. సో ఇన్ని 90 లక్షల రకాల జీవరాశులలో వేటికి కూడా దేవుని మాటలు అవసరం లేదు, ఈ గ్రంథం అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే వాటి కోసం దేవుడు యేసును పంపించలేదు. యేసులో వచ్చింది ఎవరి కోసం? మన కోసం తప్ప వాటి కోసం కాదు. ఇప్పుడు భూలోకంలో క్రైస్తవ్యం అనే పాఠశాల లేదా ఈ బడి ఎవరి కోసం నిర్మించాడు? మనుషుల కోసమే. మనుషుల కోసమే ఈ బడి. కానీ ఈ మనిషికి అర్థం కావట్లా. ఈ మనిషికి అర్థమవుతుందా? వింత విచిత్రం ఏంటంటే, ఈ మనిషి అంటాడు మళ్ళా ఒక చోట ఒక పక్క ఏమని మాట్లాడతాడంటే, వీడే 90 లక్షల రకాల జీవరాశులలో ఉత్తముడు, జ్ఞానవంతుడు, తెలివైన వాడు మనిషే అని చెప్పేది వాడే, మాట్లాడేది వాడే. ఇంకొక రౌండ్ వేసుకొని వస్తాడు మరలా. ఏమని అంటాడు తెలుసా? జంతువులకు ఒక న్యాయం, మనుషులకు ఒక న్యాయం పెట్టాడు మీ దేవుడు, ఇది రైట్ అని క్వశ్చన్ ఎత్తాడు మళ్ళా. ఏమైనా అర్థమవుతుందా? వాళ్ళు అడిగే క్వశ్చన్కి కనీసం దాన్నైనా ఆలోచించుకుంటే మీరే చెప్తారు ఇక స్టార్టింగ్లో, వీళ్ళకంటే ఎక్కువ మనిషి, ప్రతి జంతువుతో పోలిస్తే జంతువు కంటే గొప్పడే మనిషి అని వాళ్ళే చెప్తారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ప్రతి జంతువు కంటే మానవుడే, మనిషే జ్ఞానవంతుడు అని చెప్పేది వాళ్ళే. అంత జ్ఞానవంతుడైన మనిషి ఆ జంతువు దగ్గరికి వెళ్ళేసి బొర్లబడి మొక్కేది మనిషే. ఏమంటారు దీన్ని? ఆ జంతువుని పూజించటం. అందుకోసమే ఈ పాఠశాల. ఇప్పుడు మనిషి గురించి ఒక స్టేట్మెంట్ చెప్పాలంటే ఏం చెప్పాలి తెలుసా? తెలివైన పిచ్చోడు. ఏమైనా అర్థమైందా? మనిషి ఎవరు? మహా తెలివైన అమాయకుడు, జ్ఞానం కలిగిన మూర్ఖుడు. ఇది మనిషికి ఇవ్వాల్సిన స్టేట్మెంట్, అంతే కదా ఇప్పుడు మనం చెప్పాల్సింది. తెలివిలోడే కానీ అని చెప్పాలి. ఇంకో మాట, ఒరిజినల్గా తెలివి వల్లోడు అని చెప్పిన తర్వాత కానీలు హానీలు ఉండకూడదు. కానీ మనిషి విషయంలో చెప్పాల్సిన పరిస్థితి. వీడు ఇట్లాంటోడు కాబట్టే ఖచ్చితంగా ఏ జంతువు కోసం ఏ పాఠశాల లేవు.
బడి ఉందా? జంతువులకి ఏమైనా బడులు ఉన్నాయా? పోలీస్ స్టేషన్లు ఉన్నాయా? కోర్టులు ఉందా? లాయర్లు ఉన్నారా? వాళ్ళ కోసం న్యాయం తీర్చేటోళ్ళు ఉన్నారా? లీడర్లు ఉన్నారా? వాళ్ళలో పరిపాలించేటటువంటి కలెక్టర్లు ఉన్నారా? వాళ్ళలో ఏ జంతువులో? కానీ బాగా తెలివైనటువంటి మనిషినే నడిపించడానికి కూడా కావాలి, లేకపోతే వీడు నడవడు. అందుకోసం ఇది తెలివైనోడనాలా తెలివి తక్కువడనాలా? ఏమనాలి అని అన్నప్పుడు తెలివైన మూర్ఖుడు అని చెప్పాలి, తెలివి కలిగిన అజ్ఞాని అని చెప్పాలి. అందుకోసమే నా పిల్లల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి. మరి ముఖ్యంగా మనిషి ఎప్పుడు జ్ఞాని అవుతాడు అని అంటే ప్రస్ఫుటంగా నీట్గా దేవుడు ఎవరో తెలిసినప్పుడే మనిషి జ్ఞానవంతుడైతాడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపిస్తే ఆయన వచ్చి మనకి ఇచ్చిన జ్ఞానం ఏంటయ్యా అని ఆలోచిస్తే ఒకసారి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. మనము సత్యవంతుడైన వానిని బాగా వినండి. మనము ఎవరిని ఎరగాలని, ఎరగటం అంటే తెలుసుకోవటం. ఎవరిని తెలుసుకోవాలని? సత్యవంతుడైన వానిని ఎరగవాలని. ఇందుకు సత్యవంతుడు ఎవరు? దేవుడు. ఆ సత్యవంతుడైన దేవుణ్ణి మనం తెలుసుకోవాలని ఎవరు వచ్చి? దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. ఏమనుగ్రహించాడట? వివేకం అంటే అంతే కదా, తెలివి, జ్ఞానం, పర్యాయ పదాలు. వివేకము మనకు అనుగ్రహించి ఉన్నాడు. వివేకము మనకు అనుగ్రహించి ఉన్నాడని మనకు తెలుసు. అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, మనకేమి లేదని ఏమి ఇవ్వటానికి వచ్చాడు? మనకు తెలివి లేదని, మనకు వివేకం లేదని, మనకు ఏమి ఇవ్వటానికి వచ్చాడు? వివేకం ఇవ్వటానికి వచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు తెలివి లేదు అని అంటే మనిషి ఒప్పుకుంటాడా? యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఎందుకు పంపించాడయ్యా అని అంటే మనకు తెలివిని ఇవ్వటానికి, మనకు వివేకం ఇవ్వటానికి అంటే మనం ఒప్పుకుంటామా? నాకు తెలివి లేదా? నాకు తెలివి లేదా? ఎట కనపడుతున్నా నేను నీకు? ఇంకా బయట వాళ్ళకి చెప్పామనుకో, మాకు పుష్కల ముందు తెలివి, మీకు లేదు కాబట్టి మీరు వెళ్ళాడు అడిగి. మాకు మామూలుగా లేదు తెలివి. అసలు మాకు ఎంత తెలివి ఉందంటే, మాకంటే తెలివి లేని, మాటలు రాని, భాష తెలియని జంతువుని సైతం వదిలిపెట్టకుండా పూజిస్తాం మేము. అంతుంది మాకు తెలివి, మామూలు అనుకుంటున్నారు అన్నట్టు వాళ్ళు అంటారు. అయితే మనిషి ఒప్పుకోడు కూడా. కానీ మనిషికి లేదు వివేకం, మనిషికి లేదు జ్ఞానం. అయితే ఇక్కడ ఇందులో రాయబడినటువంటి మాటలో దాగి ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, జనరల్గా ఆలోచిస్తే ఏమని ఆలోచిస్తారు? మీ యేసుక్రీస్తు ప్రభువు తెలివి ఇవ్వటానికి రాలేదు, ఓన్లీ దేవుణ్ణి తెలుసుకునేటటువంటి తెలివి మాత్రమే ఇచ్చాడట తప్ప తెలివి ఏది మామూలు వేరే తెలివి కాదు. అది కేవలం సత్యవంతుడు ఎవరో తెలుసుకోవటానికి మాత్రమే జ్ఞానం ఇచ్చాడట. అర్థమవుతుంది మీకు? అంతే తప్ప మామూలుగా జ్ఞానం, తెలివి, వివేకం ఇవ్వటానికి ఏం రాలేదు. దేవుడు తెలుసుకునే తెలివి తప్ప వేరే తెలివి కాదు అని అన్నాడు అనుకో. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యంలో మన పౌలు గారు ఒక మాట చెప్పాడు, భలే ఉంటుంది అది. అపోస్తుడైనటువంటి పౌలు గారు మొదటి సువార్త దండయాత్రలో, మొదటి ప్రయాణంలో కుప్రా అనే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒక సెర్గి పౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు, అధికారి. ఆయన దగ్గర గారడివాడు బరియేసు అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి తన అధికారి దగ్గర మాయ చేస్తూ, మ్యాజిక్ చేస్తూ, తన అధికారి ఎవరు అని అంటే సెర్గి పౌలు, అతని దగ్గర మాయ మంత్రాలు చేస్తూ, మ్యాజిక్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు, చక్కగా బతుకుతున్నాడు, బతుకు తెరువులో బతుకుతున్నాడు. అలా ఆ మాయ మంత్రాలన్నీ ఉట్టివే, ఏమీ లేదు, నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనేటటువంటి జ్ఞానాన్ని పౌలు గారు బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ జ్ఞానాన్ని, ఆ వివేకాన్ని అర్థం చేసుకున్నటువంటి సెర్గి పౌలు అధికారి ఆకర్షింపబడి ఈ బోధ ఏదో బాగుంది అని చెప్పేసి వినటానికి ప్రయత్నం చేస్తుంటే, విననివ్వకుండా అడ్డుపడుతున్నది ఎవరు అంటే ఇతను ఎవరు? ఈ గారడివాడు. ఈయన అడ్డుపడుతుంటే అది గమనించిన పౌలు గారు ఆయనతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అని అంటే, ఒకసారి 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు 10వ వచనం, 9-10 వచనాలు చూడండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఎవరిని? ఆ గారడి వారిని తేరి చూసి
సమస్త కపటముతోను సమస్త దుర్మార్గతతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. 11వ వచనం, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుడిని, అప్పుడు ఆయన సూర్యుడిని చూడకుందు అని అన్నప్పుడు నాకేం అవసరం సూర్యుడిని చూడటానికి, మిగతా చూస్తే చాలు. అర్థమవుతుందా? ఆ సూర్యుడు కనపడకపోతే అండి, నాకు సంబంధం లేదు, నేను మిగతా అయినా చూస్తాగా అని అనుకుంటేటది. ఇక్కడ లాజిక్ అర్థమైందా మీకు? సైంటిఫికల్ ఆన్సర్ ఇది. మన కంటి ఆసుపత్రికి కంటి డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే పని చెప్తారు వాళ్ళు. మనం సూర్యుడిని చూడకపోతే ఏం జరుగుతుంది, సూర్యుడిని చూడలేని స్థితిని ఏమంటారు అని ఆయన అడిగితే చెప్తారు. ఆ సూర్యుడిని చూడకపోతే మిగతా అవసరం చూస్తున్నాగా నేను అని అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తా. ఇప్పుడు మనం అన్నీ చూస్తున్నాం కదా, కనబడుతుందా? ఇప్పుడు మనకు నన్ను చూస్తున్నారా, కనబడుతున్నారా? మీరు చెప్పండి, నేను మీకు కనబడుతున్నానా, మీ కళ్ళు నన్ను చూస్తున్నాయా? ఆన్సర్. నేను మీకు కనబడట్లేదు కానీ మీ కళ్ళే నన్ను చూస్తున్నాయి, అంతేనా? కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. వినండి, ఒకవేళ మీరు మాకు కనబడటం కాదు, మా కళ్ళే నిన్ను చూస్తున్నాయి అన్నారు అనుకోండి, రాత్రిపూట చీకటి గదిలోకి వెళ్ళి లైట్ బంద్ చేసి నన్ను చూడంట, తెరువు కళ్ళు, మీ కళ్ళు నన్ను చూస్తేమో చూద్దాం, చూసాయా? కళ్ళు ఎంత తెరిచినా నేను నీకు, కళ్ళు తెరిచినావు కదా, నీ కళ్ళే కదా నన్ను చూసేది, అర్థమవుతుందా? కానీ నేను చూడలేకపోతున్నా ఏంటి, కళ్ళు తెరిచినా కూడా అనంటే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మన కళ్ళు కాదు చూసేవి, ప్రతి వస్తువు మనకు కనబడుతుంది తప్ప మన కళ్ళు కాదు చూసేవి అనే విషయం మనకు అర్థం కావాలి. ఏంటి ఎలా అనంటే, మన కంటికి ఒక వస్తువు మీద వెలుతురు పడినప్పుడు ఆ వెలుతురు యొక్క కిరణాలు ఆ వస్తువు మీద నుంచి మన రెటీనాకు తగులుతాయి అన్నమాట. అప్పుడు ఆ వస్తువు మనకు కనబడుతుంది. మీరు చీకట్లో ఉండి ఒక లైట్, టార్చ్ లైట్ ఉంటుంది కదా, ఆ టార్చ్ లైట్తో కరెక్ట్గా ఒక వస్తువు మీద వేయండి, ఆ వస్తువు మాత్రమే కనపడుతుంది, ఇటుపక్క చుట్టుపక్కల ఏం కనపడవు, అంతేనా కదా? అంటే ఆ వస్తువు మాత్రమే ఎందుకు కనపడుతుంది అంటే లైట్ దాని మీదనే ఉంది, ఆ లైట్ నీకు రెటీనాకు తగులుతుంది రివర్స్, కాబట్టి అది కనబడుతుంది. ఏ వస్తువు మీద సూర్యకాంతి పడుతుందో ఆ వస్తువు నీకు కనబడుతుంది, ఏ వస్తువు మీద లైట్ పడదో ఆ వస్తువు నీకు. అందుకోసమే ఓవరాల్ విషయంలో ఏం చెప్పాడు, నీకు సూర్యుడు నువ్వు ఏం చెప్పాడు అంటే అర్థం ఏంటి? సూర్యుడు నీకు కనబడడు అంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు గుడ్డోనివే, నీకు ఏమీ కనబడదు అని అర్థం. కళ్ళు తెరుస్తే ఎంత పెద్ద తెరిచినా కూడా పట్టపగులు నీకు ఎట్ట కనపడుతుంది, సింహ చీకటి కనపడుతుంది. ఎందుకు? నీకు సూర్యుడు కనబడ్డు అంటే లైట్ కనబడదు. ఆ లైట్ కిరణాలు నీ రెటీనాకు తగలకుండా ఒక పొర వచ్చేస్తుంది అంతే. ఆ పొర రాగానే ఏం జరుగుతుందంటే ఆ లైట్ కిరణం మన రెటీనాకు తగలకపోవటం వల్ల మనకి ఏమీ కనపడవు. సూర్యుడు కనపడకపోతే ఏది కనపడదు. ఎంత వాస్తవమో, దేవుడు ఎవరో తెలియకపోతే నీకు ఏమీ అర్థం కాదు. దేవుడు ఎవరో నీకు తెలిస్తే సమస్త జ్ఞానం నీకు తెలుసు. దేవుడు ఎవరో తెలియకపోతే నువ్వు ఎంత జ్ఞాన ప్రదర్శన చేసినా నువ్వు పిచ్చోనివే, నువ్వు ఎర్రోనివే అని అర్థం. అర్థమైందా? అర్థమైందంటారా? బాగా అర్థం కావటం కోసమే ఎగ్జాంపుల్ చెప్పినాను. అందుకోసమే దేవుని గురించి చెప్పటానికి, దేవుడు ఎవరో తెలుసుకోవటానికి జ్ఞానం ఇవ్వటానికి యేసుప్రభువు వచ్చాడు అని అంటే, దేవుడు ఎవరో నీకు తెలిసింది అని అంటే సమస్త జ్ఞానము నీకు. అందుకోసమే మనం దేవుని గురించి తెలుసుకోవటానికి అహర్నిశలు కష్టపడాలి. ప్రతిదినం దీవరాత్రములు ఆయన గ్రంథాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. అనేక యాంగిల్లో మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు సంపాదించేటోడు, జనరల్గా లోకంలో బాగా డబ్బులు సంపాదించేటటువంటి వాడిని ఏమంటాం మనం? లోక ప్రకారంగా ఏమంటాం? మంచి తెలుగులోడు రాబాయి, నెలకు 1 లక్ష సంపాదిస్తున్నాడు, నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నాడు, తెలుగులోడు అంటాం. నెలకు 4 లక్షలు కాదు, 4 కోట్లు, నెలకు 40 కోట్లు, 4 లక్షల కోట్లు సంపాదించిన దానితో వీడు చావకుండా బ్రతకగలడా? వీని నెత్తి మీద తెల్ల ఎంట్రుకలు మొలవకుండా చేసుకోగలడా? దేవుని దగ్గరికి చేరగలడా? నిత్యజీవం పొందుకోగలడా? ఏమైనా వస్తుందా దాంతో? పోనీ ఈయన ఖచ్చితంగా చచ్చిపోతాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందులో ఒక్క కట్ట అయినా తీసుకుపోగలవా? ఇప్పుడు ఈ యాంగిల్లో చూస్తే
నీ వెనకాల రాని దాన్ని, శాశ్వతమైన లోకానికి నీతో పాటు రాని దాన్ని సంపాదించిన నువ్వు జ్ఞానవంతుడు ఎట్లయితావు? నువ్వు తెలివైన వాడు ఎట్లయితావు చెప్పు? అర్థమవుతుందా? అంటే దేవుని గురించి తెలిసిన వాడే జ్ఞానవంతుడు అని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, శాశ్వతమైనవి ఆయనకు అర్థమవుతాయి, నిజమైనవి ఆయనకు తెలుస్తాయి, నిత్యం ఉండేటివి ఆయనకు తెలుస్తాయి. తను కూడా నిత్యం ఎక్కడ బ్రతకగలడో ఆ ప్లేస్ ఆయనకు అర్థమవుతుంది. నిత్యం నిరంతరం బ్రతకాలంటే ఏం చేయాలనో ఆయన చేయటానికి ఆయన ముందు అవకాశాలు ఉంటాయి. కరెక్ట్గా మాట్లాడాలి అంటే కొద్దిసేపు కనబడినట్టు కనబడి అంతలో మాయమైపోయేదాన్ని మాయా అంటారు కదా, అదే కదా మాయా అని చెప్పొచ్చు. ఇంకొక యాంగిల్లో ఇది అబద్ధం అని కూడా చెప్పొచ్చు. ఈ లెక్కల ప్రకారంగా ఆలోచిస్తే ఈ భూలోకం మాయగా, ఇక్కడ నీ బ్రతుకు ఆవిరి వంటిది, పగిలిపోయే బొడుగ వంటిది అని చెప్పేసి చెప్పాడు కదా, రాయించి పెట్టాడా లేదా? ఆ లెక్కల ప్రకారంగా ఇప్పుడు గట్టిగా గాలి వస్తే లేచిపోయేటటువంటి ఇల్లు కట్టాడు అనుకోకడు, ఏమంటాం మనం ఆయన్ని? ఏమంటామండి? ఏం తెలివిగలడు పోయి అంటావా? 4 రోజులలోనే గాలి గట్టిగా వస్తే ఊసి లేచి అవతల పడేటటువంటి గృహాన్ని కట్టుకున్నామని ఏమంటాం మనం? తెలివితో కూడా కదా. ఈ విషయం కూడా యేసు ప్రభు చెప్పాడా లేదా? ఈ మాటల ప్రకారంగా బ్రతికేటటువంటి వాడు ఎలాంటి వాడంటే, బండ మీద కదలని గట్టిగా ఎప్పుడు గాలొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, ఏమొచ్చినా కూడా పడిపోనటువంటి స్థిరమైన ఇల్లు కట్టుకొనిన వానితో సమానము. ఈ మాటల ప్రకారంగా ఎవరైతే ఉండడో వాడు ఎట్లాంటి వాడంటే, ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని అని చెప్పాడంటే, ఇప్పుడు ఈ మాటల ప్రకారంగా బ్రతికేటవాడే బుద్ధిమంతుడు, ఈ మాటల ప్రకారంగా బ్రతికినటువంటి వాడు బుద్ధి. అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. అసలు సమస్య ఇది. ఈరోజు ప్రపంచం అంతా క్రైస్తవ్యం ఎందుకు వాళ్లకు గిట్టట్లేదు, క్రైస్తవ్యం ఎందుకు వాళ్లకు నచ్చట్లేదు అని అంటే ఇదే మెయిన్ బేస్. ఇదే, ఇక్కడ తప్ప నిజం వేరే చోట లేదు, ఇక్కడ తప్ప సత్యం ఇంకెక్కడా లేదు, ఇందులో తప్ప ఎక్కడా నిత్యజీవం లేదు అని మనం మాట్లాడతాం చూడు. దిక్కు మనకు ఆధారం, మనకు వేరే గత్యంతరమే లేదు. మనకు ఇదిగో ఇక్కడికి రావాల్సిందే, యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే అని చెప్తాం చూడు. అక్కడ ఎవరికి మండుతుంది? మనుషులకు. అర్థమైందా? దీన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు మనుషులు అజ్ఞానులు అని. ఇప్పుడు పిల్లోడికి జాబ్ రావాలి పెద్ద అయిన తర్వాత, చిన్నప్పటి నుంచి 10-15 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాలి? వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? గత్యంతరమే లేదు, ఖచ్చితంగా నువ్వు పంపించాలి ఏదో ఒక స్కూల్కి. అది అర్థమైంది, అది అర్థమైతే చూడు. నీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా కొంతమంది అధిక తెలివితో ఇంటికాడనే ఉండి నేను చదువుకుంటా, అన్నీ చదువుకుంటా అని అన్నావు అనుకో, నువ్వు ఇంటికాడనే ఉండి ఈ పిహెచ్డి, పీజీ, పిహెచ్డి వరకు మొత్తం పర్ఫెక్ట్గా చదువుకున్నావు అనుకో, నీకు జాబ్ వస్తుందా? ఎందుకు రాదు చెప్పండి? వీడు పోతాడు, అప్లికేషన్ చేసుకోవాలి కదా. అప్లికేషన్ సిస్టమ్ ముందు కూర్చొని అప్లికేషన్ కొట్టేటప్పుడు 10th సర్టిఫికేట్ ఇవ్వు, ఇంటర్ సర్టిఫికేట్ ఇవ్వు అని అడుగుతుంది. నీ బోనఫైడ్ ఇవ్వు, అప్లోడ్ చేయి అంటది. ఇంకా వెళ్ళివుగా అయితే ఇంటికి పో అంటది. అది సిస్టమే అంటది, నువ్వు ఇంటికి పోరా ఫస్ట్ అంటది. వస్తుంది జాబు? నువ్వు ఎంత చదువుకుంటే ఏం లాభం? ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే. బడి ద్వారానే, స్కూల్ ద్వారానే, కాలేజీ ద్వారానే నీకు జాబ్ వస్తుంది. 3వ తరగతి నుంచి చూస్తాడు నీ డేటా మొత్తం. 3వ తరగతి నుంచి ఉండాలి నీ సర్టిఫికెట్లు మొత్తం, ఎక్కడెక్కడ చదివావు, ఎన్ని చోట్ల మారావు, ప్రతి దాంట్లో నీ స్కోర్ ఎంత, నీ బిహేవియర్ ఎంత. స్టడీ కండక్ట్ అని ఎందుకు అడుగుతారంటే దానికోసమే. చదువుతున్న రోజులు వీడి బిహేవియర్ ఎట్లుండేది అని తెలుసుకోవడం కోసమే స్టడీ కండక్ట్ అడుగుతాడు. ఇవేమీ లేకుండా పోతానంటే ఎంత అసాధ్యమో, జాబ్ వస్తుంది అని అంటే ఎంత అసాధ్యమో. బైబిల్ లేకుండా, యేసుక్రీస్తు ప్రభువు వారు లేకుండా నిత్యజీవం రావటం, పరలోకం వెళ్ళటం కూడా అంతే అసాధ్యం అనేది మనం చెప్పేటటువంటి మాట. మరి ఇప్పుడు ఈ బడిలో, క్రైస్తవ్యమైన ఈ బడిలో నేర్పించే పాఠం ఏంటి? మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఒక్కటే చెప్పి నేను పాఠం ముగించేస్తా.
మీకు క్లూలు కూడా ఇచ్చేసాను. జాగ్రత్తగా మరి వినే వాళ్ళు అయితే మీరు నాకు తక్కువ సమాధానం చెప్పాలి. దాదాపుగా నన్ను అడిగితే అందరి దగ్గరికి ఒకటి వచ్చేసింది. ఇప్పుడు మీరందరూ ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే, ఇంతకుముందు చాలా కాన్సన్ట్రేషన్తో ఇలా చూసేటోళ్ళు, ఇప్పుడు మ్యూజిక్ దేంతో కన్ను రెప్పలతో మ్యూజిక్ కొడుతున్నారు టపటపగా అని. చెప్పండి, ఇప్పుడు మనకు పరలోకం రావాలి, మనం నిత్యజీవం పొందుకోవాలి, దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. అసలు అది పొందుకోవటానికి దేవుడు ఈ లోకంలో స్టార్ట్ చేసినటువంటి బడి, క్రైస్తవ్యం అనే పాఠశాలలో. ఇప్పుడు ప్రతి పిల్లోడు బడికి వెళ్తున్నాడు అని అంటే ప్రతి ఒక్కటి టార్గెట్, అంటే అందరికీ జాబు రాదనుకోండి, కానీ అందరికి టార్గెట్ మాత్రం అదే ఉంటుంది, మంచి జాబు కొట్టాలి. అది కూడా గవర్నమెంట్ జాబ్. అందులో ఉంటేనే సుఖంగా ఉంటుంది, పని చేయకపోయినా శాలరీ వస్తుంది, అందులో అయితేనే సుఖంగా ఉంటుంది కదా. వాళ్ళకు మళ్ళీ భలే నమ్మకం. అసలు బడి పంతులు కూడా చూడండి మీరు, టీచర్ జాబ్ రావాలని 6 నిమిషాలు కష్టపడి టీచర్ జాబ్ సొంతం చేసుకుంటాడు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏమేమి ఉంటుందని ఆయనకు కూడా తెలుసు. అందుకోసమే ఆయనకు పిల్లలు పుట్టిన ఆయన మాత్రం పొరపాటున గవర్నమెంట్ స్కూల్లో వేయడు. నువ్వు వీడికి వచ్చి ఏం చేస్తావురా ప్రైవేట్ స్కూల్లో అని ప్రైవేట్ స్కూల్లో లక్షలు కట్టి ఆడ పంపిస్తూ ఉంటాడు. ఎంత నమ్మకం మొదలు. ప్రైవేట్ స్కూల్లో చదువుకో, గవర్నమెంట్ జాబ్ సంపాదించుకో, ఇక్కడేమీ లేదు. అలాగే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఇది కూడా గవర్నమెంట్ స్కూలే. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్. ఇక్కడ ఏ గవర్నమెంట్ ఇది? ఇది సెంట్రల్ కాదు, యూనివర్సల్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్? యూనివర్సల్ గవర్నమెంట్. అంటే సమస్త సృష్టిని సృష్టించి సమస్త సృష్టిని పరిపాలిస్తున్న పరిపాలకుడు ఆయన యొక్క ప్రభుత్వం. మరి ఆయన ప్రభుత్వంలో మనం ఉండి అక్కడ జాబ్ కొట్టాలి అని అంటే, ఇక్కడ ఈ స్కూల్లో ఈ కాలేజీలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, లేదంటే మనం నేర్చుకొని అనుసరించాల్సినటువంటి పాఠం ఒకటే. ఇంకా చెప్పాలంటే ఇంకో మాట, మనం ఈ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం అనుకో, ఏం చేస్తాం? ఫస్ట్ ఆ ప్రాంతంలో ల్యాండ్ కొంటాం కదా. కొన్న తర్వాత అక్కడ మెల్లమెల్లగా ఇల్లు కడుతుంటాం. ఇక్కడే ఉంటాం, అక్కడ ఇల్లు కడుతుంటాం. ఇల్లు కట్టిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా మన సామాన్లు, మన ప్రాపర్టీస్, మనకు సంబంధించినవన్నీ మెల్లమెల్లగా అక్కడికి షిఫ్ట్ చేస్తుంటాం. ఎందుకు? నేను ఫైనల్గా అక్కడికే వెళ్ళాలి. నేను ఫైనల్గా అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఒక విషయం, అక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ప్లాన్తో ఎన్నో ప్రణాళికలు పన్నుతూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీడు వెళ్ళేంత వరకు గ్యారెంటీ లేదు. ఉందా? గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేదు. కానీ ఖచ్చితంగా గ్యారెంటెడ్ విషయం ఏంటో తెలుసా? ఇక్కడున్న మనం ఖచ్చితంగా ఈ లోకాన్ని వదిలి వదలటం అయితే గ్యారెంటీ. ఎక్కడికి వెళ్ళాలనేది ప్రయత్నం. మీరు చెప్పండి, అందరు కలిసి చెప్పండి, అందరు ఎక్కడికి వెళ్ళాలనేది మన ప్రయత్నం? పరలోకం వెళ్ళాలి. పరలోకంలో మీ తరఫున మీరు ఇప్పటి వరకు 1000 రూపాయలైనా వేశారా? సంపాదించారా? అక్కడ ఒక 1000 రూపాయలైనా జమ చేశారా? 1000 రూపాయలైనా అక్కడ జమ చేశారా అని నేను అడుగుతున్నప్పుడు మీ మైండ్ ఆడికి పోతుందో నాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మీ మైండ్ ఎక్కడికైతే వెళ్తున్నదో ఈ పాఠం అది కాదు. మీ ఆలోచన ఎక్కడి వరకు అయితే వెళ్ళిందో అది 100% రాంగు. ఇది ఫస్ట్ చెప్తున్నా, వినండి. మరలా ప్రశ్న, మీరు ఎక్కడికో వెళ్ళాలి అని బాప్తిస్మం తీసుకున్నారు, ప్రతి ఆదివారం వస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు కనీసం ఒక 1000 రూపాయలన్నా అక్కడ సంపాదించారా? అక్కడ సంపాదించాలంటే, పరలోకంలో ధనాన్ని సంపాదించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ అంతేనా? చెప్పండి, అంతేనా? ఒక పెద్ద ఆయన పవర్ఫుల్గా మాట్లాడాడు కొన్ని రోజులు. ఇది నేను మాట్లాడే కాలం బిడ్డ అని చెప్పాడు, తోడగొట్టి మరి చెప్పాడు. మీకు అర్థమై ఉంటుంది ఆయన ఎవరు.
ఆయన ఏమన్నాడు తెలుసా? పరలోకంలో ధనం కూర్చుకోవాలి, పరలోకంలో ధనం కూర్చుకోవాలి, పరలోకంలో ధనం కూర్చుకోవాలి అని గట్టిగా మాట్లాడిండు. ఏమయ్యా ఎట్లా ఎట్లా పరలోకంలో ధనం కూర్చుకోవాలి? నిజమే, ఎందుకంటే బైబిల్లో మాట ఉంది. చదవండి ఒకసారి, మాట చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎన్నో వచనం 20వ వచనం. 19 కూడా చదవాలి కదా, చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, ఇక్కడ చిమెటయు తుప్పును. అర్థమవుతుందా? ఇక్కడ ఏమేమి తినేస్తుందట? చిమెట తినేస్తుంది, తుప్పు తినేస్తుంది, దొంగలు కూడా పడతారు. కాబట్టి ఏం చేయాలి? పరలోకమందు మీ ధనము, పరలోకమందు మీ కొరకు ధనము, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి అని అన్నప్పుడు, అయ్యా మరి ఎట్లా ఇప్పుడు అని అంటే, ఏమీ లేదు నాయనా, మీ దగ్గర ఉన్న ధనం మొత్తం తీసుకొచ్చేసి నాకు ఇచ్చేసేయండి. ఇదే పరలోకపు గవిని, ఇది ఏటీఎం సెంటరు, బ్యాంక్ ఇది, ఈ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎక్కడికి, ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. చిన్న చిన్నగా ఇవ్వలే, ఎక్కడి లక్షలు, కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆయన కుమారుడు కొన్ని సమస్యల వల్ల వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు, మా నాయన అకౌంట్లో కొన్ని కోట్లు ఉన్నాయని. 100 కోట్లే. ఎంత సంపాదించిండు? బా, ఎట సంపాదించిండు అని అంటే, ఇదిగో పరలోకంలో మనం ఏం చేయాలి? ధనం కూర్చుకోవాలి. కాబట్టి ఈ కరెన్సీ ఎక్కడ పనిచేయదు, ఈ కరెన్సీ ఆడ పనిచేయదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళా భలే కనెక్ట్ అవుతుంది చెప్తే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాలో రూపాయి నోట్లు ఉంటాయి కదా, అమెరికాలో తీసుకెళ్లేసి నోట్ ఇవ్వచ్చు వెళ్తుందా? అప్పుడు ఏం చేయాలి? ఎక్స్చేంజ్ సెంటర్ ఉంటుంది మధ్యలో, ఎక్స్చేంజ్ సెంటర్. అక్కడికి వెళ్ళి ఈ రూపాయలు, ఈ రూపాయి డబ్బులు మొత్తం ఇచ్చేసి దాన్ని డాలర్లుగా కన్వర్ట్ చేసుకోవాలి, మార్చుకోవాలి. డాలర్లుగా మార్చుకొని అప్పుడు మనం అక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు, టీ కొనవచ్చు, హోటల్కి వెళ్ళి భోజనం చేయొచ్చు, బెడ్ తినవచ్చు కదా. బ్రెడ్, పిజ్జా, బర్గర్, నానా గడ్డి అక్కడ తినాలంటే ఏం చేయాలి? ఈ రూపాయిని ఏం చేయాలి? డాలర్గా మార్చుకోవాలి, లేకపోతే అక్కడ పనిచేయదు. అలాగే నాయన ఈ రూపాయి అక్కడ పనిచేయదు. మీరు కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? నాకు ఇవ్వాలి, ఇది కన్వర్షన్ సెంటర్ ఇవ్వండి ఇవ్వండి అనగానే ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు భూములు అమ్మి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు చాలా మంది. కానీ అలానే ఇక్కడ ఎక్కడుందయ్యా అని ఎవరు అడగలే, చూడు, ఎవరు అడగలే. అలా అని ఇక్కడెక్కడుందయ్యా ఎవరిని అడిగారు? ఏమంటారంటే మోసం చేయటం అంటారు. ఏమంటారు? మోసం చేయటం అంటారు. మాటతో, అది కూడా అర్థమవుతుందా? అగ్నిబాణం. ఇంకా ఇంకో విషయం కూడా అర్థం కాదు, పాస్టర్లందరికీ అర్థం కాదు ఈ విషయం. అంటే రేపటి దినాన మీరు కూడా పాస్టర్లను చూసి మోసపోకూడదు, పాస్టర్లు అనుకునేటువంటి వారికి కూడా మనోనేత్రాలు వెలిగింపబడాలి. కాబట్టి ఈరోజు పాస్టర్లు అనేటటువంటి వాళ్ళు దేవుని సేవలోకి వచ్చినప్పుడు ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే కొన్ని కోట్లు సంపాదించుకుంటారు. బ్యాంకు బ్యాలెన్స్ కానివ్వండి, ల్యాండ్లు కానివ్వండి, ఫ్లాట్లు కానివ్వండి, ఈ లోకంలో కార్లు, బంగ్లాలు కానివ్వండి, మామూలు ఉండదు అసలు. వేల కోట్లు, లక్షల కోట్లు కూడా సంపాదించినటువంటి పాస్టర్లు లేరంటారా మీరు చెప్పండి? ఎక్కడో వద్దు, మన తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే వేల కోట్లు సంపాదించినటువంటి సేవకులు లేరా? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోకండి అనే మాట వాళ్ళు చదవరా? సంపాదించారు, ఓకే, సంపాదించిన తర్వాత ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, ఏమని మాట్లాడుతున్నారు అంటే వినండి జాగ్రత్తగా. దేవుడిచ్చిన ఒకవేళ ధనం పెరగటమే ఆశీర్వాదం అని అనుకుంటే, ఈ ఆశీర్వాదానికి పౌలు గారు అర్హుడు కాదా? యేసు ప్రభు అర్హుడు కాదా? పేతురు గారు అర్హుడు కాదా? యాకోబు గారు అర్హుడు కాదా? ఈ ఆశీర్వాదం పొందుకోవటానికి వాళ్ళు పనికిరారా? అంటే వాళ్ళకంటే నువ్వు గొప్పడివా? దేవుని నామాన్ని బదనాం చేస్తున్నారు వీళ్ళు కదా. ఈ లోకంలో ఉన్న ధనవంతులు, అంటే దేవుని మాట నీ దగ్గరికి రాకముందే నువ్వు సంపాదించుకొని ఉన్నావు అనుకో, అలాంటి ధనవంతులతో కూడా చెప్పాడు,
బైబిల్లో ఉంది ఆ మాట, చూపిస్తా ఇప్పుడు. ఏమని చెప్పాడు? ఇదిగో ఇచ్చేసేయి. ఎవరికి? సేవకునికి మొత్తం ఇచ్చేసేయి, నీకు పరలోకంలో ధనం కలుగుతుంది అని ఏమైనా చెప్పాడు అక్కడ అని చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు అది కూడా డైరెక్ట్గా సేవకునితోనే, సేవకునికి రాసిన పత్రిక అది. మొదటి పత్రిక తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి పత్రిక, 5వ అధ్యాయం 17వ వచనం నుంచి చూడండి. ఇహమందు ధనవంతులైన వారు, ఈహమందు అంటే ఈ లోకమందు ధనవంతులైన వారు, క్షమించండి 5వ అధ్యాయం కదా, 6వ అధ్యాయం చివరి అధ్యాయం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఈ లోకములో ధనవంతులైన వారిని గురించి మాట్లాడుతున్నాడు. సందర్భం నీట్గా ఉంది చూడండి, ఓకేనా? ఈ లోకములో ధనవంతులైనటువంటి వారితో ఏమని చెప్తున్నాడు అంటే, గర్విష్ఠులు కాక, మొదట మాట మీరేం కాకూడదు, నా దగ్గర ధనం ఉంది కదా అని గర్విష్ఠులు కాకూడదు. అస్థిరమైన ధనములందు నమ్మిక ఉంచక, అంటే ఆ ధనం ఎలాంటిది? స్థిరమైనది కాదు, నిశ్చలమైనది కాదు, స్థిరమైనది కాదు, అస్థిరమైనది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో. అందుకోసమే లోకంలో ఒక సామెత కూడా ఉంటుంది, వడలు బండ్లు అవుతాయి, బండ్లు వడలు అవుతాయట. అంటే అడుక్కునేటోడు అమీరుడు అవుతాడు, అమీరుడు అడుక్కునేటోడు అవుతాడు అని దాని అర్థం. అర్థమైందా? ఎంతోమంది అయ్యారు లోకంలో కూడా. కాబట్టి జాగ్రత్త, దాని మీద నమ్మకం ఉంచకుండా సుఖముగా అనుభవించుటకు. మంచి మాట అసలు అండి. దీన్ని మర్చిపోయినప్పుడే ఆరాట పడుతుంటాం, అది సంపాదించాలి ఇది సంపాదించాలి అని వెళ్ళిపోతుంటాం. కానీ ఒరిజినల్గా ఈ రోజు కూడా ఆ రోజు అన్నట్టుగా ఉన్నదాంతో తృప్తిగా బ్రతికే వ్యక్తికి ఎంత హాయిగా ఉంటుంది. పక్కన్ని చూసి వాడేలా ఈడిలా, వాడు అది పోతుండు ఇది పోతుండు, అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు, అది తింటున్నాడు, ఇది అది అని చెప్పేసి వాళ్ళని చూసినప్పుడే, అంటే వాళ్ళని చూసినప్పుడు అంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంది, వారం కంటి దగ్గరకు వస్తుంది కదా. కానీ చూడకుండా జాగ్రత్తగా దేవుని మీదనే ధ్యాస ఉంచి ముందుకు సాగితే, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఇది ఎవరి కొరకు రాయబడింది అంటే ధనవంతుల కొరకు. ఒకవేళ క్రీస్తులోకి వచ్చినప్పుడు నువ్వు ధనవంతుడు కాలేదనుకో, నీ పొజిషన్ నార్మల్గానే ఉంది అనుకో, అలాంటి వాళ్ళకు కూడా ఇదే అధ్యాయంలో చెప్పాడు. ఎక్కడ 7వ వచనంలో, 6వ అధ్యాయం 7వ వచనం, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఇక్కడ ఉండాలి ప్రతి సేవకుడు. అవునా కదా? అంటే వచ్చినప్పుడు నువ్వేం తీసుకురాలే, పోయేటప్పుడు కూడా ఏం తీసుకొని పోలేవు. కాబట్టి ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టుకోవాలి, ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టుకోవాలని కాదు. నీ దగ్గరికి ధనం వస్తుంది, దాన్ని జాగ్రత్తగా దేవుని పని నిమిత్తం నీట్ ఖర్చు పెట్టు. లేదా ఇంకా ఏం చేయాలనో అక్కడ చెప్తా ఉన్నాడు చూడండి ఒకసారి, 17వ వచనం నుంచి కంటిన్యూషన్. ధనవంతులకు చెప్తున్నటువంటి మ్యాటర్లో మనకు కూడా ఉపయోగపడుతుంది. అది పత్రిక కూడా ఎవరికి రాశాడు అని అంటే, ఒక సేవకుడైనటువంటి తిమోతి గారికి రాశాడు అని అంటే, సేవకులకు బాగా పనికి వస్తుంది. సేవకులకు పనికి వచ్చేటటువంటి విషయం విశ్వాసులు కూడా తెలిసి ఉంటేనే మనం అలాంటి సేవకునికి మోసపోకుండా ఉంటాం కదా. చదవండి. అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా మనకు అర్థం కావాలి. మనం సుఖముగా అనుభవించాలి అంటే కోట్లు ఉంటే సుఖముగా తినలేము, సుఖముగా అని వాస్తవంగా అర్థం కావద్దు. అంటే సుఖముగా అనుభవించడానికి దేవుడు ఇస్తే సుఖముగా ఉన్న దానిలో తృప్తిగా హాయిగాను బతుకుతావు. కానీ కోట్లు ఉంటే సుఖముగా కష్టం. అది వాళ్ళు ఏం చేయాలట? వారు అంటే ధనవంతులు, భూలోకంలో ఉన్న ధనవంతులు. వారితో చెప్తున్నటువంటి ఎన్ని పాయింట్లు చెప్తున్నాడంటే, వాస్తవమైన అంటే నిజమైన జీవము. అంటే ఇది నిజమైన జీవం కాదనేగా, మనం జీవం కలిగి ఉన్నాం, అవునా కదా? మనం అందరం జీవం కలిగే ఉన్నాం ఇప్పుడు. కానీ ఇది వాస్తవమైన జీవం కాదు, ఇది అవాస్తవమైనటువంటి జీవము కదా. కొద్ది క్షణాలు కనబడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి జీవం ఇది. అయితే ఈ ఆవిరి వంటి జీవితంలోనే సంపాదించుకోవాల్సింది ఏంటంట? వాస్తవమైన నిజమైన జీవమును సంపాదించుకోవటం కోసం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, ఒకటి మేలు చేసేవారుగా ఉండాలట. ఎలాంటి ధనం ఉండాలట? మంచి పనులు, సత్క్రియలు, సత్య సంబంధమైన పనులు.
కలిగిన వారుగా, అలాంటి ధనము కలిగిన వారుగా ఉండాలట. నెక్స్ట్ ఔదార్యము గలవారుగా ఉండాలి అని అంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి రియాక్ట్ అయ్యేటటువంటి విధానం కాకుండా ఒక పెద్ద మనిషి బిహేవ్ చేసేటటువంటి హుందాతనం ఉంటుంది చూసారా. గొప్ప వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రతి చిన్నదానికి పెద్దదానికి. ఇప్పుడు చిన్నపిల్లడు ప్రతి విషయానికి ఏడుస్తాడు, పెద్దోడు ఏడుస్తాడా? అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ అని చెప్పొచ్చు. మెచ్యూరిటీ లెవెల్ ఆ స్టేటస్లో ఉంటూ ఔదార్యము గలవారై ఎవరిని ఏ విధంగా గౌరవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎంత సహాయం చేయాలి, ఎవరితో మసులుకోవాలి అని ఒక స్టేటస్ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. నెక్స్ట్ ధనవంతులతో చెబుతున్నాడు, తమ ధనములో ఇతరులకు అంటే అందులో పాస్టర్ ఉన్నాడా? ఉన్నాడు. కానీ ఓన్లీ పాస్టర్ కాదు, పాస్టర్ కూడా ఉంటాడు, సేవకుడు కూడా ఉంటాడు. సేవకుడితో పాటు అందరూ వస్తారు. బైబిల్ లెక్కల ప్రకారంగా సేవకుడు సంఘం మీద బ్రతకాలి. బ్రతకాలే కానీ సంపాదించుకోకూడదుగా. బ్రతకమన్నాడు కానీ కూడగొట్టుకో అని చెప్పలేదుగా. భూమి మీద ధనం కూర్చుకొనవద్దు అనేటటువంటి మాట నువ్వు బోధిస్తున్నప్పుడు అది నీకు వర్తించదా? ఇతరులకు బోధించు, నీవు బోధించుకోవా అని లేదా? అంటే ఈ మాట నీకు వర్తించదా? నీకు కూడా వర్తిస్తుంది కదా. మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలి కదా? ఇతరులకు పాలిచ్చువారునై ఉండలవలెనని వారికి ఇది చెప్పాల్సినటువంటి మ్యాటర్. కానీ ఇలా కాకుండా మొత్తం నాకు ఇచ్చేసేయండి, మీ డబ్బులు మొత్తం పరలోకానికి వెళ్ళిపోతుంది అని చెప్పటం కరెక్టా? కాదు కదా. ఇప్పుడు నేను మీకు పరలోకంలో ధనం ఎలా సంపాదించుకోవాలో మార్గం చెప్పి ముగించేస్తా. పరలోకంలో ధనం ఎలా సంపాదించుకోవాలో విషయం ఏంటంటే ప్రతిరోజు అవకాశం వస్తుంది మన జీవితంలో. గుర్తుపెట్టుకోండి మీరు, మన జీవితంలో ప్రతిరోజు అవకాశం వస్తుందండి. ప్రతిరోజు ఒక 1000 వేసుకో, ప్రతిరోజు ఒక 5000 వేసుకో అని దేవుడు ప్రతిరోజు అవకాశం ఇస్తాడు. మనం అస్సలు వేసుకో. వేసుకున్నామా లేదా అని చెక్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు అందరం కలిసి మత్తయి సువార్త 5వ అధ్యాయము 9-10 వచ్చిన చూడండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నెక్స్ట్ ఏంటంటే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము. నెక్స్ట్ లైన్ నా నిమిత్తము. బాగా వినండి, ఇప్పుడు బాగా వినండి. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి, రెండోది హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఒకటో మాట ధన్యులు. నెక్స్ట్ ఎందుకు సంతోషించి ఆనందించాలా? ఎందుకు పరలోకమందు మీ ఫలము రెట్టింపు, అధికం అవుతుందట. ఎప్పుడు? పరలోకంలో మన ఫలం అధికం అవ్వాలంటే ఎట్లా? ఎప్పుడు? అర్థమవుతుందా? సంతోషించి గంతులేసి ఆనందించాలట. మనం ఎప్పుడు ఆనందిస్తాం తెలుసా? నా జేబులో డబ్బులు లేవు కానీ నా జేబులో ఒక 500 కాగితం ఉందనుకో. ఎవరైనా మనల్ని తిడుతున్నారు, మనల్ని ఎవరైనా తిట్టంగానే అనవసరంగానే, మనం తప్పు చేయకపోయినా అనవసరంగానే అబద్ధముగా మన గురించి చెడ్డ మాటలు మనతో పలికినప్పుడు 500 కాస్త 1000 అయిందనుకో. వాడు ఒక మాట తిట్టగానే అమ్మా ఇదేదో బాగుంది కానీరా కానీ అంటవా లేదా? ఇక తిట్టు భలే ఆనందం వేస్తుంటుంది, జేబు నిండుతూ ఉంటుంది, అలా పైకి వస్తుంటుంది. ఏమన్నా ఇంకా వర్ణించగలమా ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని? ఎందుకు? రెట్టింపు ఇక్కడ అవుతుంది, జేబు నిండుతుంది. వాడు తిడుతున్నా కొద్ది జేబు నిండుతుంది. మామూలు ఆనందమా? ఇంటికి వెళ్ళి ఏందయ్యా ఇన్ని డబ్బులు ఏడ సంపాదించుకొచ్చినవయ్యా అని భార్య అడిగినప్పుడు ఉంటుంది. ఒక ఆయన తిట్టిండే, మామూలుగా తిట్టలేదని చెప్పేసి ఎంజాయ్గా చెప్తుంటాడు. ఆవిడ తిట్టిండని సంతోషిస్తున్నవి ఏంటండి మీరు? 4 బీకక
ఎందుకు గమనుండి వచ్చారు మీరు అని చెప్పేసి భార్య పిచ్చిదానని ఊక. ఇంకోసారి అస్సలు మనం మాట్లాడనేకూడదు. ఎన్న తిట్టుకొని ఆడు తిట్టినప్పుడల్లా 500 కాగితం పెరుగుతుంది లోపట. నేను గమనించుకున్నా. ఆడు తిట్టినప్పుడల్లా 500 కాగితం పెరుగుతూనే ఉంది. అమ్మమ్మమ్మమ్మ అట్ట అంటోడు ఉండాలే. ఎంత ఆనందం కదా. మనకు డబ్బు మీద నమ్మకం ఉంది కాబట్టి ఇది బాగా అర్థం అవుతుంది, మైండ్కి ఎక్కుతుంది. దేవుని మీద నమ్మకం ఉంటే అది ఎక్కేది. మనకు దేవుని మీద లేదు. అయ్యా మీరు ఇక్కడ అనవసరంగా తిట్లు పడితే, నా కోసం మిమ్మల్ని ఎవరైనా తిడితే, నిందిస్తే, దూషిస్తే, హింసిస్తే నువ్వు గమనుండు, నీ ఫలం అక్కడ డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, పెరుగుతూనే ఉంటుంది అని చెప్పాడు. చెప్పినవులే నువ్వు అన్నట్టుగా మనం కూర్చొని ఉన్నాం ఈరోజు. ఎవరైనా తిట్టిరనుకో ఊకుటవా? ఎవరో తిట్టిర్రు పక్కన పెట్టు. నీ ఇంట్లో నీ భర్తే తిడతాడు, నీ భార్య తిడుతుంది, ఏమంటావు? ఎట్లుంటుంది? ఇప్పుడు ఇంకొక ట్రిక్ ఏంటంటే, జేబులో 500 కాగితాలు ఒక 50 ఉన్నాయి. 50 అంటే ఎన్ని వేలు? 25,000. వీడు వెళ్ళి తిడుతున్నాడు, ఈయనే వెళ్ళి తిడుతున్నాడు. వీడు తిడుతున్న కొద్దీ ఒక్కొక్క మాటకు ఒక్కొక్క నోటు ఖాళీ అయిపోతుంది, ఒక్కొక్క నోటు మాయమైపోతుంది. అది గమనించిండు అనుకో, జీవితంలో తిడతాడా? అది తిడతాడు అసలు? జీవితంలో తిడతాడుగా. ఏమంటాడు? మానేసుకుంటాడు. దేవుని మీద ఉన్న భయం కంటే డబ్బు మీద ఉన్న భయం ఎక్కువ మనకు, అవునా కదా? అందుకోసమే ఆ మహానుభావుడు తన కుమారుడి ద్వారా చెప్పించాడు, నాన్న ఈ లోకంలో 2 యజమానులు, దేవుడు ఒక్కడే యజమానుడు కాదు, ఇంకోడు కూడా ఉన్నాడు అని చెప్పేసి ఏం పేరు చెప్పాడు? అది 6వ అధ్యాయంలో 24లో కదా. కానీ మనకు సిరి మీద ఉన్నంత నమ్మకం దేవుని మీద ఉంటుందా? టాలీ చేసుకుందాం, మనం పోల్చుకుందాం. ఎందుకంటే అది యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా ఒక విషయాన్ని, నిజాన్ని చెప్పేటప్పుడు పోలికలే చెప్పాడు అన్నీ. మనం పోల్చుకుందాం. డబ్బుకి ఇచ్చినంత విలువ ఇస్తామా దేవునికి? ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడు, దీన్ని క్రాస్ చేసిన నాడే నువ్వు నిజమైన విశ్వాసంలోనికి, నిజమైనటువంటి క్రైస్తవుడుగా, పరలోకానికి వెళ్ళేవాడిగా, మరి ముఖ్యంగా పరలోకంలో ధనాన్ని కూర్చుకునేటటువంటి వాడివిగా ఆ జాబితాలోనికి మనం వెళ్ళాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటి? అందుకోసమే దీని గురించి యేసుక్రీస్తు ప్రభువు గారు ఇక్కడ చెప్పాడు కదా. దీని గురించి పేతురు గారు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాట ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ సన్నివేశం నేను చదివించేసి పాట ముగించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మన గురించి అక్కడ ఏం చెప్పాడో చూద్దాం. ఫస్ట్ 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం బాగా వినండి మాట. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయకుండా ఏం చేయాలట? అది మన వల్ల అవుతుందా? మన వల్ల అవుతుందా? అలా చేస్తేనే మనం దేనికి కారకులమవుతాం? ఆశీర్వాదానికి. అంటే మళ్ళీ ఆశీర్వాదం అంటే మళ్ళీ ఈ పాస్టర్లు చెప్పే ఆశీర్వాదం కాదు, సేవకులు చెప్పే ఆశీర్వాదం కాదుగా. పరలోక విషయంలో ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదం అది. ఆ ఆశీర్వాదానికి నువ్వు నేను మనం అర్హులం కావాలి అని అంటే ఏం చేయాలట? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయకుండా ఏం చేయాలట? ఏం చేయాలి? దీవించాలి. ఇంకా ఏం చేయాలి? నెక్స్ట్ లైన్. దేన్ని ప్రేమించి? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఎందుకు? అక్కడ ధనం కూర్చుకోవాలి అని అంటే, మనకు ఆ ఆశీర్వాదం రావాలి అని అంటే ఇక్కడ మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇవి. ఇప్పటి వరకు మీరు చేశారా? చేస్తేనే అక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, అక్కడ డబల్ అవుతుంటుంది. ఒకవేళ దానికి వ్యతిరేకంగా ఉన్నారనుకో, ఉన్నది కూడా ఇప్పుడు అర్థం కావాలి. లేనివానికి ఇవ్వబడును, ఉన్నవానికి ఉన్నది కూడా. ఇది చేస్తే మనం ఈ లెక్కల ప్రకారంగా
లేదనుకో, ఉండట్లేమనుకో, మనకు అక్కడ ఉన్నది కూడా పోతుంది. దీని ప్రకారంగా మనం నడుచుకున్నాం అనుకో, అక్కడ డబుల్ అవుతుంటుంది, త్రిబుల్ అవుతుంటుంది కదా. అందుకోసమే మంచి మాట 2వ అధ్యాయం, ఇదే పేతురు పత్రిక 2వ అధ్యాయము 19-20. ఎవడైనను ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, న్యాయంగానా అన్యాయంగానా? అన్యాయంగా మనం శ్రమ పొందామనుకో, అన్యాయంగా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారు, తిట్టారు, అనవసరంగా తిట్టారు అనుకో, అన్యాయంగా తిట్టినా గమ్మునున్నాను, సహించాను, భరించాను అనే ఆ జాబితా కానీ, అలాంటి లిస్ట్ కానీ, ఆ విధమైనటువంటి పరిస్థితి మన జీవితంలో ఒక్కసారి జరిగిందా? మనం తప్పు చేస్తేనే ఊకోం, సైలెంట్గా గమ్మున ఉండవు. అలాంటిది మనం తప్పు చేయకుండా ఎవడైనా మనల్ని తిడుతున్నాడు అని అంటే మనం గమ్మున ఉంటామా? ఉండే అవకాశం ఉందంటారా? సైలెంట్గా ఉండలేము. చదవండి ఇంకా కంటిన్యూషన్. దేవుని గురించిన మనస్సాక్షి ఈరోజు మనకుందా? దేవుని గురించిన మనస్సాక్షి ఈరోజు మనకుందా? క్రైస్తవ్యం అనే పాఠశాలలో ఏం నేర్పిస్తారు అని అంటే ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? ఎవడైనా తిడితే, ఎంతమంది తిట్టినా, అన్యాయముగా అనవసరంగా హింసించినా నువ్వు తిరిగి ఏమి అనకుండా వాళ్ళను దీవించాలి అని నేర్పిస్తుంది క్రైస్తవ్యం. అంటే ఈ లోకంలో ఉండే చెడును, ఈ లోకంలో ఉండే కీడును జయించాలి, ప్రేమతో జయించాలి అనేది అసలు సిసలైన క్రైస్తవ్యం యొక్క మోటో, క్రైస్తవ్యం యొక్క ఉద్దేశం. అలాంటి వాడే నాకు కావాలి, అందుకోసమే నేను నిన్ను పిలిచాను అని అంటాడు. చూడు కంటిన్యూషన్లో చదువు. దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితము. ఎవరికి హితము? దేవునికి హితము. నెక్స్ట్, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి అంటే మంచి చేసి బాధపడినప్పుడు మీరు సహించారనుకో, అప్పుడు దేవుడు నీకు డబ్బులు ఇస్తాడు, పరలోక ధనం. అక్కడ రెట్టింపు అవుతుంది మన ధనం, మన ఫలం అని అంటే ఎవరిస్తే డబ్బులు ఎక్కువైతాయి, ఎవరిస్తే ఫలం ఎక్కువైతుంది? ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. మరి దేవుడు ఇవ్వాలి అంటే నీ క్యారెక్టర్ ఆయనకు నచ్చాలి. నీ క్యారెక్టర్ నచ్చాలంటే నువ్వేం చేయాలి? దెబ్బలు అనవసరంగా అంటే తప్పు చేయకుండా కూడా దెబ్బలు తిని ఏం చేయాలట? సహించినలా అది దేవునికి హితము. ఇది మెయిన్ పాయింట్. అసలు మిమ్మల్ని పిలిచిందే ఎందుకు అంటున్నాడు. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు, బాగా కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఒక్క మాట పడతారా? ఎవరైనా ఒక మాట అంటే పడతారా? ఈరోజు సేవకులు ఎలా ఉన్నారో తెలుసా? క్రింద ఒక రౌడీ బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నారు తెలుసా? వాళ్ళ కింద ఒక రౌడీ బ్యాచ్ రెడీగా ఉంటుంది. నువ్వు చేస్తుంది తప్పు అని ఒక వ్యక్తి ఫోటో పెట్టి కానీ, ఒక వ్యక్తి యొక్క వీడియోలు పెట్టి కానీ మనం మాట్లాడామనుకో, బ్రదర్ నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పేసి ఖండించామనుకో, మనం చేస్తుంది ఏంది? మనం ఖండించామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఖండించాం. 100%. ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే ఆడు ఎడిపోతే నాకేంది అని కూర్చుంటే అది ప్రేమ కాదు. బ్రదర్ నువ్వు మాట్లాడుతుంది తప్పు అని ఖండించామంటే అర్థం ఏంటి? మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఇప్పుడు ఆయన కింద ఉన్నటువంటి రౌడీ బ్యాచ్ ఏం చేస్తుంది? కామెంట్ల రూపంలో దాడి చేసేవాళ్ళు కొందరు, మరలా మనల్ని కూడా నిందిస్తూ అనవసరంగా వీడియోలు చేసేవాళ్ళు మరికొందరు, ఇంకా చెప్పాలి అని అనుకుంటే కొట్టడానికి కూడా, బండ బూతులు మాట్లాడటానికి కూడా వెనకాడరు. అది మనం చూస్తూనే ఉన్నాం కదా. నరుకుతా, కాలు నరుకుతా, సంపుతా అంటున్నటువంటి పాస్టర్లు లేరా? మళ్ళా వాళ్ళు పాస్టర్లు అంట. ఇదేం విచిత్రమో. రౌడీలు పాస్టర్లు అయితే ఎట్టుంటుంది? కాదు, పాస్టర్లే రౌడీలు అయితే ఎట్టుంటుంది అన్నట్టుంది వారం. అవునా కదా? సమాజంలో పాస్టర్లు అనే వాళ్ళు చూస్తున్నాం కదా. ఇది నువ్వు చేస్తున్న బోధ, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని మనం ఏమైనా చెప్పామనుకో, మామూలు లేగరగా ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా ఉండదు. సరే నువ్వు చెప్పావు, నేను 1-2 సార్లు చెక్ చేసుకుంటా, ఆలోచిస్తా అని సాత్వికంగా చెప్పేటటువంటి వ్యక్తి ఉన్నారా? సహించే పాస్టర్ ఉన్నాడా? అసలు నిన్ను పిలిచిందే ఇందుకోసం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడబడింది. నిన్ను పిలిచిందే ఎందుకు?
అందుకోసం ఈ లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, భలే మంచి సామెత అది. ఇప్పుడు కంప్లీట్గా ఏం చేయాలి మనం చెప్పు? ఇప్పుడు మనం పరలోకం పోవాలన్నా, ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా, పరలోకంలో మనకు ధనం ఎక్కువ అవ్వాలన్నా ఏం చేయాలి చెప్పండి? వీటన్నింటికి ఏం చేయాలి? ఒక మాట సమాధానం చెప్తే మీకు అర్థమైంది పాఠం అని నేను పాఠం ముగించేస్తా. నోటిని కంట్రోల్ చేసుకుంటే సమస్తం సాధ్యం. చూడు, నీ నోటిని కాచుకుంటే సమస్తం. ఈ మాట బైబిల్ ఎంత నీట్గా ఉంది. లోకంలో ఏం చెప్తారు? నోరు మంచిదైతే. కానీ ఇప్పుడు ఎట్లున్నారు తెలుసా? ఊరే మంచిది కాదు, నా నోరే మంచిది అంటాడు. రివర్స్. నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అనేటటువంటి సామెత చెప్పామనుకో, ఈరోజు ఎట్లా తెలివి మీరారు ఏ విధంగా ఉన్నారో తెలుసా? నా నోరుకి ఏమైంది? బ్రహ్మాండంగా ఉంటే ఊరే పాడైపోయింది అంటాడు. ఈ మాటలో కూడా బైబిల్లో ఇప్పటి వరకు మనం చెప్పిన సారాంశం ఈ మాటలో కూడా దాగింది తెలుసా? ఊరు మంచిదైతే, నోరు మంచిదైతే అంటే ఫస్ట్ ఏం మంచిగా ఉండాలి? ఫస్ట్ ఊరు ఎందుకు మంచిగా ఉండకూడదు? ఫస్ట్ ఊరు మంచిది ఉంటే ఆ తర్వాత నా నోరు మంచిగా. ఈరోజు కాలంలో మనుషులు అందరూ అంతే కదా. అరే వాళ్ళు ఏం తప్పు చేయకపోతే నేను ఎందుకు తిడతా? వాడు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, వాడు చెడ్డగా ఉంటే నేను. ఇది కాదుగా ఆ మాటకు మీనింగు. నోరు మంచిదైతే ఊరు మంచిది అనే మాటలో ఉన్నటువంటి మీనింగు మీకు అర్థమవుతుందా? అంటే ఊరు ఎట్టనన్నా ఉండని అబ్బా, నీ నోరు మంచిగా ఉండాలి. ఆ తర్వాత మెల్లమెల్లగా ఊరు మొత్తం ఏమవుతుంది? మంచిగా అవుతుంది. ఇది దీని అర్థం. ఊరు మంచిగా ఉంటేనే నా నోరు మంచిగా ఉంటుంది అనకూడదు. ఊరంటే ఎవరు? మళ్ళా అందులో నువ్వు కూడా వస్తావు, మనం కూడా అందులో ఇన్వాల్వ్ అవుతాం. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తిట్టినా, నిందించినా, దూషించినా, అది అవసరం కానివ్వండి, అనవసరంగా కానివ్వండి, న్యాయంగా కానివ్వండి, అన్యాయంగా కానివ్వండి, నువ్వు 4 రోజులు గమ్మున ఉన్నావు అనుకో, అప్పుడు నీ విషయంలో నీ తరఫున ఊరు మొత్తం మంచిగా అవుతుంది. ఊరంతా మంచిగా ఉండాలంటే నీ నోరు మంచిగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? వల్ల మంచిగా ఉండాలంటే నీట్గా మూతి కడుక్కొని, లిప్టిక్ రాసుకొని, 3 సార్లు మూతి తుడుచుకొని, లేదంటే ముఖం కడుక్కొని, ఏమైందండి నా మూతి మస్తుగా ఉంది, ఎర్రగా ఉంది, లిప్టిక్ కూడా వేసుకున్నా, అదే మంచిగా ఉండటం అంటే? మంచిగా ఉండటం అంటే అదే అని? మంచిగా ఉండటం అంటే అది కాదు కదా. అదే కదా నోరు మంచిగా ఉండటం అంటే అర్థం ఏంటి? ఫలానా వ్యక్తిలో ఇప్పటివరకు బూతులు ఆయన నోట నేను వినలేదు. అలాంటి వ్యక్తి యొక్క నోరు మంచిది. మీరు చెప్పండి, ఎలాంటి వాళ్ళు ఎక్కడైనా చూసారా? మీరు చూస్తే చెప్తారా? ఎవరైనా చూసారా? అంటే ఇట్ మీన్స్ ఇప్పటి వరకు వారి నోట బూతులు, కోపంతో మాట్లాడవచ్చు, గద్దించి మాట్లాడవచ్చు, కానీ అందులో కూడా ఏముండకూడదు? గద్దించడం తప్పు కాదు, పాపం కాదు. ఖండించడం, గద్దించడం కదా. కోపంతో మాట్లాడడం కూడా తప్పు కాదు, కానీ అందులో బూతులు. అలాంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? మీలో ఎవరైనా ఒకరు చెప్పండి. ఎవరైనా చూస్తే, నేను చూసా. యేసుప్రభు నేను చూడలే, చదివా బైబిల్లో యేసుప్రభు గురించి, కానీ నా కాలంలోనే నేను చూశాను. ఎవరో చెప్పనా? యాక్చువల్గా స్త్రీయే, ఆవిడ లేడీసే. మళ్ళా లేడీస్ అయి ఉండి ఒక్క బూతు ఇప్పటివరకు మాట్లాడలేదంటే ఏమో నువ్వు చూడనప్పుడు మాట్లాడి ఉండొచ్చు అని మనకు డౌట్ వస్తుంది కదా. వేరే వ్యక్తి అయితే అనుకోవచ్చు, ఆవిడ నా భార్యనే, ఆవిడ ఇక్కడ ఉండుంటే చెప్పేవాడిని కాదేమో. కానీ నేను ఇంజనీరింగ్ బీటెక్ చదువుతున్నప్పటి నుంచి పరిచయం అయింది. ఇప్పటి వరకు తన నోట నేను బూతులు వినలే. జనరల్గా స్త్రీలు ఎట్లా మాట్లాడతారు బయట, కానీ ఇప్పటివరకు నేను వినలే. చాలాసార్లు చెప్పినా కూడా ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. అన్ని విషయాల గురించి నేను మాట్లాడట్లా ఇప్పటివరకు. ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు కూడా ట్రై చేస్తారని. అర్థమైందా? మనం కూడా ట్రై చేయాలి. ఆఖరికండి చెప్తున్నాను, నేను కూడా మాట్లాడేసిన, కానీ తను ఇప్పటివరకు మాట్లాడలే. ట్రై చేస్తారా? దీనివల్ల ఏమవుతుంది? లాభం ఏంటో చెప్పండి. లాభం ఏంటి?
పరలోకంలో ధనం సంపాదించుకోవటం ఎలా? ఇప్పుడు చెప్పండి. మీ ఆస్తులంతా అమ్మి సేవకులకి ఇవ్వాలనా? మొదటి శతాబ్దపు కాలంలో అదే జరిగింది. చర స్థిర ఆస్తులు అమ్మి తీసుకొచ్చేసి మొదటి శతాబ్దపు అపోస్తలులు సేవకులైనటువంటి వాళ్ళ పాదాల మీద పెడితే వాళ్ళు కోట్లల్లో మార్చుకొని తమ బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకోలే. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ స్థితి ఎలాగైతే ఉందో అలానే ఉంది. విశ్వాసులందరూ వేలల్లో, ఒకరిద్దరు కాదు, వేల మంది తమ చర స్థిరాస్తులు అమ్మి తీసుకొచ్చేసి వాళ్ళ పాదాల దగ్గర పెట్టినా వాళ్ళు బీదోళ్ళే. వాళ్ళు అప్పటికీ బీదోళ్ళే. వాళ్ళు ఎలానంటే ఆ ఆస్తిని సమానంగా ఉన్నవాడు లేనివాడు అని తేడా లేకుండా అందరికీ సమానంగా పంచి పెట్టడం వల్ల ఎవరికి కొదువ లేకుండా ఇక సాగండి దేవుని సేవలో. ఆ పని ఎందుకు చేశారంటే దేవుని మాట గుండెల్లో నరాల్లో ఇంకితే చేసేటటువంటి పని అదే. మనం చేయట్లేమంటే ఇంకా లేదని చెప్పేసి మనం ఒప్పుకోవాలి, నిర్మోహమాటంగా ఒప్పుకోవాలి మనం ఆ స్థాయికి ఇంకా రాలేదని. అర్థమవుతుందా? దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మటం అంటే అదే పీక్ స్థాయి. అది అలా వాళ్ళు చేస్తే అందరికీ పంచిపెడితే అందరూ పరిగెత్తారు దేవుని పనికి. ఈరోజు ఏం జరుగుతుందంటే ధనవంతుడుగానే ఉన్నాడు, సంపాదించుకున్నదంతా కట్టగట్టుకొని మూటగట్టుకొని మొత్తం ఇది నాదే, ఎవ్వడికి ఇవ్వను. చాలా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తాడు, గుర్తుందా? మంచి సమరయుడి ఉపమానం. ఈరోజు క్రైస్తవులలో మంచి సమరయుడే లేడు. మంచి సమరయుడు ఎందుకనంటే మన దగ్గర ఆస్తుంటుంది. సంఘంలో ఎవరికో ఒకరికి బాగా రోగం, భయంకరమైన జబ్బు, ఏదో సంథింగ్ వస్తాయి. మన కళ్ళ ముందే ఆ వ్యక్తి రోగంలో కూరుకుపోయి నశించిపోయి కృషించిపోయి అలా 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 చనిపోతుంటాడు. మన ఆస్తి మాత్రం మన దగ్గర ఉంటుంది. కానీ మళ్ళీ ఏం చేస్తాం మనం? ప్రార్థన చేద్దాం అని చెప్తాం. మళ్ళీ ఏం చేస్తాం? అయ్యా ఎవరైనా సహాయం చేయండి, దాతలు ఉంటే అని చెప్తాం. నీ వెనకాల ఉన్నది ఏంది? ట్రై చేయొచ్చు కదా ఎంతో కొంత, నీ శాతనైనంత. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా ఒక సహోదరుడు, ఇందాక చెప్పాను కదా తొడగొట్టే బ్యాచ్ ఒకటి ఉందని, అందులో ఒక సహోదరుడు మంచి సవాల్ విసిరాడు. రీసెంట్గా ఆయనకు జబ్బు వచ్చింది, హాస్పిటల్ పాలయ్యాడు. హాస్పిటల్ పాలైతే ఆ సంస్థకు మెయిన్ హెడ్ ఆయన అకౌంట్లో కొన్ని కోట్లు ఉన్నాయి. ఆయన ఏమని వీడియో మాట్లాడుతున్నాడు, ఏమని చెప్తున్నాడు అందరికంటే, నాయనా ఆయన్ని బతికించుకోండి, తలాయిని తీసి ఆయన్ని బతికించుకోండి, హాస్పిటల్ పాలయ్యండు అని మాట్లాడుతున్నాడు. మరి నీ వెనకాల ఉన్నది, నీ బ్యాంకులో ఉన్నది అదెందుకు? అవునా కదా? అది నాది. అందుకోసమే ఈరోజు క్రైస్తవం ఇలా ఉంది. నాకైనా నీకైనా విశ్వాస విషయంలో స్థాయి పెరగాలి. కొన్ని సందర్భాలలో మనం ఏదో ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతాం. ఆ నమ్మిన విషయాన్ని ఎంత బలంగా తీసుకెళ్తాం తెలుసా? ఏం జరిగినా సరే తర్వాత సంగతి అని చెప్పేసి ఎంత దూరం వెళ్తాం అంటే అంత దూరం వెళ్తాం, ఏమైనా చేసేస్తాం. ఆ రేంజ్లో మనం దేవుణ్ణి నమ్మట్లేదు ఈరోజు. ఆ రేంజ్లో మనం దేవుణ్ణి నమ్మితే ఈరోజు ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, ఎవరు హింసించినా కూడా మనం బాధపడతామా? ఏం చేయమన్నాడు యేసు ప్రభు? ఏం చేయమన్నాడు? ఆనందించమన్నాడు, సంతోషించమన్నాడు. ఎవరైనా నిందిస్తే, దూషిస్తే, హింసిస్తే ఎంజాయ్ చేయి, సంతోషించు, గంతులు వేయి. ఎందుకు ప్రభు ఆ గంతులు ఏమంటున్నావు? ఆడేమన్నా డీజే పెట్టలే, కొడుతున్నాడు, తిడుతున్నాడు, హింసిస్తున్నాడు, ఎందుకు ఎంజాయ్ చేయాలి ప్రభు అని అంటే, పిచ్చోడా నీ ధనం పరలోకంలో డబల్ అవుతుంది, త్రిపుల్ అవుతుంది, పెరుగుతుంది, అధికమవుతుంది. అది గుర్తుపెట్టుకో. ఎవరైనా అనవసరంగా తిట్టాడనుకో, ఎంజాయ్ చేయి, సంతోషించు అని చెప్పాడు. చేయగలుగుతున్నావా? ఒక మాట అనగానే అబ్బా మూడు మొత్తం ఖరాబ్ అయిపోయింది. బాబా ఎంతో బాధ కలిగితేనే కదా మూడు ఖరాబ్ అయ్యేది, అవునా కదా? ఎందుకు ఇది అనవసరంగా? మనం అనవసరంగా కూడా కాదు, ఏదో చిన్న కారణం పెట్టి కావాలని చెప్పేదానికంటే ఎక్కువ చెప్తారు. మామూలుగా తిట్టేదానికంటే ఎక్కువ డబల్ తిడతారు. తిట్టారనుకో ఇంకేమీ లేదు, మొత్తం నిలిచిపడిపోవటమే. చేర్చాలా? గుర్తు తెచ్చుకోండి. యేసు ప్రభు చెప్పిన మాట గుర్తు తెచ్చుకొని నీరసపడిపోకండి.
అసలు ఏ కారణం లేకుండా అనవసరంగా తిట్టినా నువ్వు ఎంజాయ్ చేయాలి. అలాంటిది ఏదో ఒక కారణం పెట్టుకొని నీకు తిట్టాల్సిన దానికంటే ఎక్కువ తిట్టాడు అనుకో, అది కూడా సంతోషమే కదా, ఆనందమే కదా. అక్కడ కారణం లేదు, లేకపోయినా తిట్టాడు అనుకో, అరే నువ్వు ఎంజాయ్ చేయాల్సిన తరుణం అది, నువ్వు గంతులేయాల్సిన తరుణం అది, బాధపడతావేంటి? మర్చిపోయినా ఉదయశ్వరు చెప్పిన మాట, అవును మర్చిపోయినా, అందుకోసం బాధపడతాను. ఫైనల్గా ఒక మాట ఏంటంటే, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎందుకు భరించారు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎందుకు సహించారు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎందుకు ప్రాణాలు అర్పించారు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎందుకు అలా వాళ్ళు ఉన్నారు. కొట్టినా తిట్టినా ఎంత కొట్టినా కూడా వాళ్ళకు తగలే వాళ్ళకు. నేనేం చెప్తానంటే, వాళ్ళకు దెబ్బలు తగలలేదు, ఎన్ని మాటలన్నా కూడా వాళ్ళకు ఆ మాటలు కూడా వాళ్ళకు తగలలేదు. ఎందుకు తగలలేదు అని అంటే, వాళ్ళు విశ్వాసం అనేటటువంటి ఢాలు పట్టుకొని ఉన్నారు. విశ్వాసం కలిగినటువంటి వారు, మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేదో పరీక్షించుకోండి అని పౌలు చెప్పారు కదా. ఈ రోజు నుంచి పరీక్షించుకోవటం ఎలాగో మీకు చెప్పాను. ఎలా అంటే, ఎవరైనా తిట్టినప్పుడు మీకు కోపం వచ్చిందనుకో, మీరు బాధపడుతున్నారనుకో, మీ దగ్గర విశ్వాసం లేదు అని అర్థం. ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా, ఎవరు దూషించినా కూడా నువ్వు అసలు బాధపడట్లేదు, నీకు మనసు బాధ కలగట్లేదు, ఎంజాయ్ చేస్తున్నావు అనుకో, ఎస్ నువ్వు విశ్వాసం కలిగినటువంటి వాడివి. ఎస్ మనము విశ్వాసం కలిగినటువంటి వారము. మనం ఎవరైనా తిడుతున్నప్పుడు మనకు బాధ కలిగింది అని అంటే డిసైడ్ అయిపోండి, మనకు లేదు, మనకు విశ్వాసం లేదు. ఎవరి మీద? దేవుని మీద, దేవుని మాటల మీద నమ్మకం లేదు. ఉంటే ఏం చేస్తాం? ఆ మాటలు మనకు తగలవు, మన బాడీ హీట్ అవ్వదు. అర్థమవుతుందా? నాకు తెలిసి మీరు ఇక్కడ కూర్చున్నారు కానీ మనసు బయట ఉంది. ఎందుకంటే ఆ పిల్లోడు అరుస్తున్నది, చేస్తున్నది జ్ఞాపకం చేసుకుని అంటే విని సంతోషిస్తున్నారు తప్ప, నేను ఇంతలా మైకులో కూడా చెప్తున్నా అయినా ఇది ఎక్కట్లేదని అంటే, అందుకోసమే బడి అవసరం మనకు. దేవుని మాటలు వినకపోతే ఎవడైనా పాడైపోవాల్సిందే, అది నేనైనా నువ్వైనా ఎవడైనా. దేవుని మాటలకు దూరం అయిపోతే ఈ మట్టి లోకంలో కలిసిపోవాల్సిందే. అందుకోసమే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అన్నకు, నువ్వు ఆఖరికి నువ్వు బలపడాలన్నా, నేను బలపడాలన్నా, ఇక్కడున్న వాళ్ళు బలపడాలన్నా విశ్వాసంలో ప్రతి నెల ఇట్లాంటిది కుదిరితే 2-3 జరగాలి. దేవుని మాటలకు దూరం అయితే ఎట్టుంటుందో ప్రాక్టికల్గా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. మనం ఏం చేస్తామో మనకు అర్థం కాదు, మనం ఎడిపోతున్నామో మనకు అర్థం కాదు. ఇదంతా ఎందుకు రానంటే, దేవుని మాటలను కొంచెం దూరం పెట్టడం. విశ్వాసం కొంచెం సన్నగిలితే చాలు, నువ్వు యాడిగిపోతావు నీకు అర్థం కాదు, ఎంత దూరం వెళ్ళిపోతావు నీకు అర్థం కాదు, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. మరలా సెటప్ అయ్యి మరలా ఇక్కడికి రావాలంటే అది ఆషామాష విషయం కాదు, అల్లాటప్ప విషయం కాదు, మామూలు విషయం అయితే 100% కాదు చెప్తున్నాను. అది భయంకరమైన యుద్ధం. అది ఈ లోకంలో ఒక కథ ఉంది, దాన్ని మించినటువంటి యుద్ధం ఇది. భయంకరమైన యుద్ధం ఏందిరా అనంటే చెప్తారు కదా వాళ్ళు, కురుక్షేత్రం అని. అంతకు మించి జరుగుతుంది మనలో యుద్ధం. దాన్ని గెలిచి ఇక్కడికి రావాలి అని అంటే, ఈవెందో నేను చెప్తున్నాను, అప్పటికి నీకు పెద్దగా సపోర్ట్ కూడా లభించదు. అయినప్పటికీ నీ యుద్ధం చేయాలి, నువ్వు నీతో నువ్వు యుద్ధం చేయాలి, నీ మనసుతో నువ్వు పోరాటం చేయాలి. అది నిన్ను మెడపట్టి వంచి మామూలు కొట్టది, విసిరి కొడుతున్నది భూమి మీద, ఇన్నే పడి ఉండు మళ్ళపోతావా అని మామూలుగా ఉండదు. అదంతా దాటుకొని రావాలంటే వేరే లెవెల్ అది. కాబట్టి ఆ స్థాయిలోకి వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం అది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికే వెళ్ళకుండా చూసుకోవాలి అని అంటే, ప్రతి క్షణం ప్రతి నిమిషం వాక్యం, దేవుని మాటలు వింటూ ఉండాలి. అదే ఆత్మకు జీవం. విశ్వాసం బలపడాలి, నిలబడాలి అని అంటే దానికి బూస్ట్ లాంటిది దేవుని మాటలు. లేకపోతే మనం పాడైపోతాం, ఈ లోకంలో కొట్టుకుపోతాం. అర్థమైందా? నోరు ఎంత లాభం ఉంది ఇంతో, ఎంత లాభం ఉందో అంతే నష్టం ఉంది ఇంతో కదా. దీనివల్లనే పరలోకం, దీనివల్లే అని కూడా చెప్పాడు. నేను ఉట్టిని చెప్పడం ఎందుకు? ఇంకొక మాట కూడా ఉంటుంది, 12వ అధ్యాయము మత్తయి సువార్త, చదువుకొని ముగించుకుందాం. అంటే దీని గురించి చెప్పాలి అని అంటే ఒక డే సరిపోదు అనుకోండి. కాకపోతే కొన్ని 12వ అధ్యాయము 37, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే. ఏ అపరాధి అయినా పరలోకం పోతాడా? ఏ అపరాధి అయినా పరలోకం చేరుతాడా? అంటే ఇప్పుడు నీ మాటను బట్టే నీకు పరలోకం, నీ మాటను బట్టే నీకు నరకం అని చెప్పొచ్చా? అంతే కదా. అంటే
అందుకోసమే నేను చెప్పాను, బండికి బ్రేక్ ఎట్లాంటిదో మన దేహానికి మాట. సక్సెస్ సాధించినట్టే. లక్షల పాఠాలు వినటం కంటే దీన్ని అనుసరించటం ఉత్తమం. క్రైస్తవ్యం అంటే వన్ వర్డ్లో చెప్పవచ్చు, నీ మాటను కంట్రోల్ చేసుకో, నీ నోరు అదుపులో ఉంచుకో. ఇది చెప్పటానికే ఈ ప్రయత్నం అంతా. ఎందుకు నోరు కంట్రోల్ చేసుకోవాలంటే పోతావు నరకానికి. లేకపోతే నీకు నరకానికి తెచ్చిపెట్టేది కూడా నీ నోరే. సాతానుడు 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 అని చూపించడం కన్నా నీ నోరు నీ నోరు నీ నోరు అంటే సూపర్ ఉంటుందేమో కదా. అదే మరి మనల్ని నరకానికి చేర్చేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఏదో విన్నాం కదా, చెప్పారు కదా, ఈరోజు మీటింగ్ పెట్టారు కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది క్లాసు, అక్కడ మేము కూర్చోవాలి, ఆ కూర్చున్నాం అయిపోయింది అని వెళ్ళిపోతే దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎట్లుంటుంది? దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎట్లుంటుంది? ఇంకా ఈపు జాపుతుంది అది. బా ఎంత సమ్మగుందని, కానీ కదులుతుంది అసలు అది. మనం అట్లనే ఉండకూడదు. ఎంత చెప్పినా ఆహా అన్నట్టుగా ఉండకుండా కాస్త ఆ మాటల ప్రకారంగా బ్రతికే ప్రయత్నం నువ్వు నేను మనం అందరం చేయాలి అని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించండి, చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా 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 పరమాత్ముడా పరమందువాసీనుడా సకలాశీర్వాదాలకు కారణభూతుడా దేవా తండ్రి, ఇదిగోనైనా మీరు మాతో మా ద్వారా మాట్లాడినటువంటి మాటలను బట్టి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. విన్నటువంటి మాటలను విని విడిచిపెట్టి మమ్మల్ని మేమే ఒక పిచ్చి వాళ్ళలా మోసం చేసుకోకుండా, మమ్మల్ని మేమే పాడు చేసుకోకుండా తండ్రి ఈ మాటలను అనుసరించి బ్రతికి మీరున్న మహాలోకానికి చేరుకొని, దానికంటే ముందు భూలోకంలో మీరు చెప్పిన మాటల ప్రకారంగా సహిస్తూ భరిస్తూ పరలోకంలో ధనాన్ని కూర్చుకునేటటువంటి వారముగా మేమందరం ఉండులాగున ఆత్మ సహాయమును మాకందరికీ అనుగ్రహించమని అర్థిస్తూ బ్రతిమాలు కొనుచు గోజాడుతూ తండ్రి ఈ సంఘాన్ని ఇక్కడికి వచ్చి కూర్చొని మీ మాటలు వింటున్నాం. మీ బిడ్డలందరూ మీ హస్తాలకు అప్పగించుకొనుచు మీ ప్రియ కుమారుడు మా ప్రభులోక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ పవిత్ర నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.